బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వార్షిక బడ్జెట్ ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది సర్కార్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు అసెంబ్లీ హాల్లో సీఎం ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. సుమారు 2.90 లక్షల కోట్లతో కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సుమారు 6 పథకాల అమలుకు ప్రాధాన్యమిచ్చేలా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా వార్షిక బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభలో రెగ్యులర్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అగ్రి మినిస్టర్ అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో రెగ్యులర్ బడ్జెట్ ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి నారాయణ చదివి వినిపించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏడాది ఫిబ్రవరిలో 2.86 లక్షల కోట్లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టి మొదటి 4 నెలలకు గాను 1,09,000 రూపాయలకు ఆమోదం తెలిపింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆగస్టు నుంచి నవంబర్ వరకు మరో 1,29,000 కోట్లకు ఆమోదం తెలిపింది. 2 విడతలుగా నవంబర్ నెలాఖరు వరకు 2.39 లక్షల కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపాయి. ఎట్టకేలకు పూర్తి బడ్జెట్ ను కూటమి సర్కార్ ప్రవేశపెట్టనుంది. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. వంశీ, ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమన్నాయి. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజునే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రతిపాదించనున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలో ఇదే తొలి సమావేశం. అయితే ఇప్పటివరకు ఓటాన్ బడ్జెట్తో నడిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అయితే మటుకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రతిపాదించాలంటంతో అయితే ఈ 6 నెలల సమయం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల సమయం కూడా బడ్జెట్ అంచనాలకు తారుమారుగా అధికారులకు కూడా అందని రీతిలో ఉంది. అయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలు కావచ్చు, అయితే లెక్క పత్రాలు లేని కారణాలుగా ఈ ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడతానికి కొన్ని అవకతవకలు, కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ఇప్పటివరకు బడ్జెట్ లేట్ అయింది. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ని ఈ రోజు ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అయితే 2024-25 సంబంధించి 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈ రోజు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పుడు ప్రతిపాదించినది అయితే ప్రధానంగా అగ్రికల్చర్, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, అమరావతి రాజధాని ఏర్పాటు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, ఏదైతే సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యం అన్నట్టు రెండింటికి సమతుల్యంగా సమాన ప్రాధాన్యత ఇచ్చి ఒక పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క అభివృద్ధి రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించిన బడ్జెట్ను పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టడంగా అగ్రికల్చర్కి సంబంధించిన బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతున్నాడు. అయితే మండలిలో అయితే మాత్రం కొల్లు రవీంద్రతో పాటు మంత్రి నారాయణ బడ్జెట్ వివరాలను, ఆర్థిక అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ వివరాలను వివరించనున్నారు. అయితే మండలిలో అయితే పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ సమావేశాల కారణంగా అయితే ఏవైతే 10 రోజులు సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం అనే 2 అంశాలను కూడా ప్రతిపాదనలతో పూర్తి స్థాయిలో ముందుకెళ్ళడానికి బడ్జెట్ని ఏర్పాటు చేశారు. పయ్యావుల కేశవ్ మంత్రిగా తొలిసారి బడ్జెట్ ప్రవేశిస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రవేశించడానికి ముందే ఈ కొద్దిసేపటి క్రితమే అధికారులతో బడ్జెట్ వివరాలను సేకరించి, అధికారుల దగ్గర నుంచి బడ్జెట్ వివరాలను సేకరించి లక్ష్మీదేవి పూజ చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి ముందుగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు కేబినెట్ సమావేశం అయి బడ్జెట్ను ఆమోదించుకొని అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.